అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కొత్త కుట్రలకు తెరలేపిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు కీలకమైన హెచ్చరికలు జారీ చేశాయి. ఇది కేవలం ఒక అనుమానం మాత్రమే కాదు, ఇరాన్ ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించిందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సమాచారం అందించింది. మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంతిమ యాత్ర సమయంలో ఈ సమాచారం అమెరికాకు చేర్చినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం పశ్చిమాసియాలో పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్ సైనిక అధికారి ఖాసిం సులేమానీ హత్యకు గురయ్యారు. ఆ ఘటన వెనుక అమెరికా హస్తం ఉందని ఇరాన్ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటామని పదే పదే చెబుతోంది. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. దాని వెనుక ఇరాన్ ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ఇజ్రాయెల్ దాడిలో అప్పటి సుప్రీం లీడర్ అయిన అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రజలు ట్రంప్పై మరింత ఆగ్రహంగా ఉన్నారు. మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంతిమ యాత్రలో ట్రంప్ను చంపేస్తామంటూ నినాదాలు చేయటం ఇరాన్ ఆగ్రహానికి నిదర్శనం. హార్మోజ్ జలసంధిలో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా తాజా దాడులు చేపట్టింది. ప్రస్తుతం ఇరాన్తో దాడులను మరింత తీవ్రతరం చేయాలా లేదా కాల్పుల విరమణను కొనసాగించాలా అనే సందిగ్ధంలో ట్రంప్ ఉన్నారని కూడా తెలుస్తోంది. ఈ కీలకమైన సమయంలో ఇజ్రాయెల్ నుంచి నిఘా హెచ్చరికలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ హెచ్చరికలు ట్రంప్ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. అగ్రరాజ్యం తన విధానాలు మరింత కఠినతరం చేస్తుందా లేక సమన్వయం పాటిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. తుర్కియేలో నాటో సదస్సు నుంచి బయలుదేరిన ట్రంప్ తన పాత ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని వినియోగించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఖతార్ కానుకగా ఇచ్చిన అధునాతన విమానంలో ఆయన ఇటీవలే ప్రయాణాలు చేస్తున్నారు. ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత కారణాల దృష్ట్యా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ మార్పు వెనుక కేవలం భద్రతా కారణాలేనా లేక ఇరాన్ కుట్రలకు సంబంధించి మరింత పటిష్ట సమాచారం ఉందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్లో ప్రస్తుతం మసూద్ పెజెష్కియన్ అధ్యక్షుడిగా, ముస్తఫా ఖమేనీ సుప్రీం లీడర్గా కొనసాగిస్తున్నారు. ఈ కీలకమైన పరిణామాల నేపథ్యంలో ట్రంప్పై హత్యా కుట్ర వెనుక ఇరాన్లో తీవ్రవాద వర్గాల ఒత్తిడి లేదా ప్రాంతీయంగా అమెరికా వ్యతిరేక శక్తుల మద్దతు ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అంతర్గత రాజకీయాలు, బయట శక్తుల ప్రభావం ఈ కుట్రకు మరింత బలాన్ని చేకూర్చుండొచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్రంప్, నెతన్యాహుల మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. తమను సంప్రదించకుండా అగ్రరాజ్యం టెహ్రాన్తో డీల్ కుదుర్చుకుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. తాజాగా ట్రంప్, నెతన్యాహుతో ఫోన్లో చర్చలు జరపడం ప్రత్యేకంగా చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. గల్ఫ్ దేశాల్లో తాజా పరిణామాలు, ఇరు దేశాల మధ్య సహకారం గురించి చర్చించినట్లుగా సమాచారం. ఈ చర్చల వెనుక ఇరాన్పై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించే ప్రయత్నం ఉందా లేక ట్రంప్ హత్య కుట్రపై మరింత లోతైన సమాచారాన్ని పంచుకోవటమే లక్ష్యమా అనేదే వేచి చూడాలి. ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అమెరికా నిఘా సంస్థలకు కొన్ని వారాలుగా సమాచారం అందుతూనే ఉంది. అయితే దీని గురించి ఇజ్రాయెల్ అలర్ట్ చేయటం ఈ మధ్యకాలంలో ఇదే మొట్టమొదటిసారి.
ఇజ్రాయెల్ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక గురించి సమాచారం ఇవ్వటం ఇది కేవలం సాధారణ హెచ్చరిక కాదని స్పష్టమవుతోంది. ఇజ్రాయెల్ వద్ద ఉన్న పక్కా ఆధారాలు ఈ కుట్ర పగడ్బందీగా జరుగుతోందని సూచిస్తున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంటుంది. అమెరికా తన సైనిక మోహరింపును పెంచుకోవచ్చు, సైబర్ దాడులు తీవ్రతరం చేయొచ్చు. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగితే అది ప్రాంతీయ స్థిరత్వానికి పెద్ద ముప్పుగా భావించవచ్చు. ఇది చమురు ధరలపై, అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలవు. ట్రంప్పై హత్యా కుట్రల వెనుక కేవలం ప్రతీకారం మాత్రమే కాదు, కొన్ని కనిపించని రాజకీయ లేదా ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి లేదా కొన్ని కీలక ఒప్పందాలు ప్రభావితం చేయడానికి ఈ కుట్రను ఒక సాధనంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కొన్ని వర్గాలు ఈ మొత్తం వ్యవహారం వెనుక శక్తివంతమైన లాబియింగ్ గ్రూపులు లేదా ఆయుధ వ్యాపారం చేసే శక్తులు కూడా ఉండవచ్చునని సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ హత్యకు కుట్ర ఆరోపణలు, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇజ్రాయెల్ హెచ్చరికలు, ట్రంప్ తన భద్రతా విధానాల్లో మార్పులు చేసుకోవటం ఈ కుట్రకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయా? ఇరాన్ తన పగను తీర్చుకోవటానికి నిజంగానే ఇంతటి సాహసానికి పాల్పడుతుందా? ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు శక్తులేవి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పశ్చిమాసియాలో శాంతి అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదమూ ఉంది.